ఉల్లి దిగుమతులు బ్యాన్ చేస్తూ బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయంపై కర్నూలు జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. గ్రామాల్లో తిరుగుతూ రైతుల్ని చైతన్యపరుస్తున్నారు. ఉల్లి పంట వేయొద్దు, వేసినా కూడా 80% తగ్గించండి అంటూ అప్రమత్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఉల్లి సాగు ప్రశ్నార్థకంగా మారుతున్న వైనంపై TV9 గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలలో ఉల్లి పంటను అత్యధికంగా పండించేది కర్నూలు జిల్లా రైతులే. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతోంది. అలాంటి ఉల్లి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనే దానిపై ఇప్పుడు స్వయంగా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పంట అత్యధికంగా సాగయ్యేది కర్నూలు జిల్లాలోనే. దీంతో కర్నూలు ఉల్లికి దేశ విదేశాల్లో ప్రాధాన్యత ఉండేది. పెట్టుబడి ఖర్చు ఎక్కువైనా సరే ఉల్లి పంటనే నమ్ముకుని జీవించే రైతులు ఇప్పటికీ ఉన్నారు. ఏటా వేలాది ఎకరాల్లో పంట సాగుతో లారీల కొద్ది ఉల్లి మార్కెట్కి వచ్చేది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, డోన్, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి సాగు చేస్తారు. ఎకరాకు ₹1,00,000 వరకు పెట్టుబడి ఖర్చవుతున్నా దశాబ్ద కాలంగా అప్పుడప్పుడు మినహా ప్రతిసారి ఉల్లి రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ధరల పతనంతో ఆగ్రహం పట్టలేక పశువులకు, గొర్రెలకు మేతగా వేయడంతో పాటు రోడ్లపై పారబోసే పరిస్థితి ఉంది. క్వింటాల్ 500 నుంచి 800 రూపాయలు మించకపోవడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి సాగు కనుమరుగవుతుందంటున్నారు రైతులు. రైతులకు ఇంత హీనమైన స్థితి 2 సంవత్సరాల నుంచి వచ్చిందంటే ఎప్పుడు రాలేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇది ఏదన్నా విదేశాలకు పంపించే మార్గాలు, మన ఇండియాలో దీన్ని సేల్ కాకుండా వేరే దేశాలకు పంపించి రైతులకు ఏమన్నా కొద్దిగా వాళ్ళకి 4 డబ్బులు సంపాదించే అవకాశం పెడితే ఉల్లిగడ్డలు వేసుకుంటారండి. లేదంటే ఉల్లిగడ్డలు మర్చిపోయే కాలం వచ్చింది. కర్నూలు ఉల్లికి అతిపెద్ద మార్కెట్ బంగ్లాదేశ్. దీంతో అక్కడి రైతులకు బంగ్లాదేశ్ ఉచితంగానే విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తూ ఉల్లి సాగును పెంచుకుంది. దేశ అవసరాలకు సరిపడా ఉల్లి పంటను సాగు చేసుకుంటోంది. ఎప్పుడైతే కర్నూలు నుంచి బంగ్లాదేశ్ కు ఎగుమతులు ఆగిపోయాయో ధరలు పాతాళానికి పడిపోయాయి. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉల్లి వేయొద్దంటూ, ఒకవేళ వేసినా 80% తగ్గించండి అంటూ ఊరు వాడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను వివరిస్తున్నారు. రైతులు ఉల్లితో పాటు అంతర పంటల కింద కానీ లేకుంటే వారికున్న పొలాన్ని 2 లేదా 3 భాగాలు చేసుకొని ఒక 3 లేదా 4 రకాల పంటలుగాన తమకున్న విస్తీర్ణంలో సాగు చేసుకున్నట్లయితే రైతులు ఏక పంట వల్ల నష్టపోకుండా వివిధ రకాల పంటల వల్ల ఏదో పంట ద్వారా ఆదాయం రావడం వల్ల వాళ్ళకు స్థిరమైన రాబడి ఉండడం వల్ల ఎక్కడ ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా రైతులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సాగు భారీగా ఉంటే భవిష్యత్తులో కూడా ధరలు వచ్చే అవకాశం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మనం పంపించేటి ఎక్కువగా కూడా వెస్ట్ బెంగాల్కి పంపించడం జరుగుతుంది. అక్కడ అన్ని స్టేట్స్లో కూడా మనకి లోకల్ వెరైటీ ఆనియన్ అవైలబిలిటీ ఉండడంతో మనది ఎక్స్పోర్ట్కి అనేది డిమాండ్ ఉండదు. రబీలో కేవలం 100 రోజుల్లోనే పంట చేతికి వస్తుండడం, ఒక్కోసారి అధిక లాభాలు వస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఉల్లి సాగు చేసేవారు. ఇప్పుడు అధికారుల హెచ్చరికలు ఉల్లి రైతాంగానికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చూశారుగా ఉల్లి రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. అధికారులు చెప్తున్నట్లుగా ప్రత్యామ్నాయ పంటలపై ఉల్లి రైతులు దృష్టి సారిస్తే మంచిదేమో. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.